Good evening, friends. Welcome back to my channel, The Jobs Atta. సో అగైన్ ఈరోజు మళ్ళీ కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను అన్లైక్ ద డైలీ వీడియోస్. సో ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, ఏపీ కౌశలం అనేది ఏంటంటే ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి స్టార్ట్ చేసిన ఒక ప్రోగ్రామ్ అన్నమాట. బేసికల్లీ జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడానికి ఏపీ గవర్నమెంట్ అనేది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసింది. సో మెయిన్లీ జిస్ట్ మాత్రం చెప్తాను, ఇది ఏంటంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ లాగా ట్రైనింగ్ అనేది ఇచ్చి అండ్ యాజ్ వెల్ యాజ్ జాబ్ రెడీనెస్ చేసి ఫ్యూచర్లో ఏదైనా కంపెనీస్ కి మన రెజ్యూమే అనేది పంపించి జాబ్ ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి అనేది ఉంటుంది. సో దీనికి ఏంటంటే మనకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట. ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఇది వరకు సర్వే అనేవాళ్ళు, కౌశలం సర్వే అనేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే మనం December 15th లోపల మనం వెబ్సైట్ డీటెయిల్స్ వచ్చేసి gsws.nbm.ap.gov.in/bm. నేను డిస్క్రిప్షన్లో కూడా ఈ లింక్ అనేది పింగ్ చేస్తాను. సో ఫస్ట్ ఈ సైట్లోకి వెళ్ళి మన ప్రొఫైల్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. అంటే ఏమేం డాక్యుమెంట్స్ ఇవ్వాలి అంటే ఆధార్ నెంబరు, మన నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, మన డిస్ట్రిక్టు, ఫోన్ నెంబరు, స్టేటు. అగైన్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ కమ్ జాబ్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్స్కి మాత్రమే. అంటే అట్లీస్ట్ మీ ఆధార్ కార్డ్ అయినా ఏదైనా ఆంధ్రప్రదేశ్ అడ్రస్తో కానీ ఉంటే యూ విల్ బీ ఫైన్. ఇఫ్ మీరు కానీ ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్ కాకపోతే ఐఆమ్ సారీ, మీకు ఈ ఆపర్చునిటీ అనేది మీరు నాట్ ఎలిజిబుల్ అవుతారు. సో గోయింగ్ బ్యాక్, ఫస్ట్ మన బేసిక్ డీటెయిల్స్ అనేది ఇస్తాము. బేసిక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇవ్వాలి. లైక్ పీజీ కంప్లీట్ చేశారా, డిగ్రీ కంప్లీట్ చేశారా, కంప్లీట్ చేస్తే ఏ స్ట్రీమ్లో కంప్లీట్ చేశారు, ఎంత పర్సంటేజ్ అనేది వచ్చింది, అవుట్ సైడ్ ఏపీ చేశారా, విత్ ఇన్ ఏపీ చేశారా, ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఒక దాంట్లో ఒక కాలం అనేది ఉంటుంది. సర్టిఫికేట్స్ కూడా అందులో అప్లోడ్ అనేది చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్కి ఎవరైనా ఎలిజిబుల్ అనమాట. ఇర్రెస్పెక్టివ్ మీరు 10th కానీ 10th, ఇంటరు, డిగ్రీ, పీజీ, పిహెచ్డి చేసిన, బీటెక్, ఐటీఐ, డిప్లొమా, ఎవరు ఏదైనా ఎడ్యుకేషన్ మీకు ఉండని మీరు ఈ ప్రోగ్రాంలో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. సో ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ మనం ఇందులో మొత్తం రిజిస్ట్రేషన్ అంతా వెబ్సైట్లో చేసుకున్న తర్వాత మన మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ అనేది వస్తుంది. సో ఫస్ట్ టెస్ట్ అనేది పెడతారనమాట వీళ్ళు. ఈ టెస్ట్ అనేది ఎక్కడుంటుంది అంటే మన గ్రామ సచివాలయాలు ఉంటాయి కదా, ఈ సచివాలయంలో మాత్రమే ఈ ఎగ్జామ్ అనేది రాయాలి. వేరే ఎక్కడ ఈ ఎగ్జామ్ అనేది మనం రాయలేము. ఓన్లీ మన గ్రామ సచివాలయంలో మాత్రమే ఎగ్జామ్ అనేది రాయాలి. అక్కడ నార్మల్గానే వెబ్ క్యాము, హెడ్సెట్, ఈ సిస్టమ్ ఇలాంటి సెటప్ అనేది ఉంటుంది. సో మీకు మెసేజ్ అనేది వస్తుంది. అంటే ఇవి డైలీ 2 బ్యాచెస్ నడుస్తాయి. మార్నింగ్ ఒక బ్యాచ్ నడుస్తుంది, ఈవినింగ్ ఒక బ్యాచ్ నడుస్తుంది. ఒక్కొక్క బ్యాచ్కి ఇద్దరు మాత్రమే ఉంటారు. ఇది కొంచెం డిఫరెంట్ సెటప్ అన్నమాట. ఇది ఆంధ్రప్రదేశ్ తీసుకున్న ఇది కాబట్టి ప్రోగ్రామ్ కాబట్టి కొంచెం డిఫరెంట్ సెటప్ ఉంది. మార్నింగ్ ఒక బ్యాచ్ ఉంది, ఈవినింగ్ ఒక బ్యాచ్ ఉంది. ఒక్కొక్క బ్యాచ్కి ఇద్దరు మాత్రమే అలో చేస్తారు ఎగ్జామ్కి. అండ్ ఈ ఎగ్జామ్ గుర్తుపెట్టుకోండి, గ్రామ సచివాలయంలో మాత్రమే ఉంటుంది. ఎందుకంటే వీడియో కూడా ఆన్లో పెట్టి ప్రాపర్గా రాయాల్సి ఉంటుంది. ఇంకెక్కడ కూడా ఎగ్జామ్ అనేది అటెంప్ట్ అనేది చేయలేము. సో మార్నింగ్ షిఫ్ట్లో అయితే 11 to 12 ఎగ్జామ్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో అయితే 3 to 4, జస్ట్ ఒక 1 hour ఎగ్జామే ఉంటుంది. సో ఇందులో ఏమేమి టాపిక్స్ ఉంటాయంటే, ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్ మీద అసెస్మెంట్ అనేది ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్ మొత్తం 15 మార్క్స్ ఉంటుంది. ఇందులో 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 30 సెకండ్లు మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఆ వెబ్ క్యామ్ అనేది ఉంటుంది, దాన్ని చూస్తూ మనం హెడ్సెట్ అనేది పెట్టుకొని
చేసుకొని ఇంగ్లీష్లో అనేది మాట్లాడాలి. ఆ తర్వాత యాప్టిట్యూడ్, వెర్బల్ అండ్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషను, సైకోమెట్రిక్ ఎవాల్యుయేషను అండ్ మీది ఏదైతే స్పెషలైజేషన్ అనేది ఉందో డిగ్రీ కానీ లేకపోతే పీజీ కానీ ఐటీఐ అవి దీని మీద కూడా కొన్ని క్వశ్చన్స్ అనేది వస్తాయి. సో మీరు ఫస్ట్ ప్రొఫైల్ అనేది కౌశలం ఆ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని కంప్లీట్ చేసేస్తే మీకు ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఏ డేట్లో ఉంటుంది అనే డీటెయిల్స్ అనేది వస్తాయి. ఇదేమంటే ఒక బ్రిడ్జ్ లాగా మనకి గవర్నమెంట్ ఒక మీడియం లాగా పనిచేస్తుంది మన ప్రొఫైల్ని కంపెనీస్కి పంపించడానికి. ఐటీ సైడ్ చూస్తుంటే ఐటీ సైడ్, వేరే వేరే ఇండస్ట్రీస్లో చూస్తుంటే వేరే వేరే ఇండస్ట్రీస్ వైపు ఒక బ్రిడ్జ్ లాగా ఏమైనా జాబ్ వేకెన్సీ వచ్చినా కూడా పర్సనల్గా మీకు మెసేజ్ అనేది ఇస్తారనమాట. సో అలా బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. అట్లాగే ఇందులో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ స్పెసిఫికాలిటీస్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. సో ఇదొక మంచి ఆపర్చునిటీ ఆంధ్రప్రదేశ్ తీసుకున్న ఇది కాబట్టి. సో ఓన్లీ అగైన్ చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అప్లికేషన్ రిజిస్ట్రేషన్కి స్టార్ట్ అయిపోయింది. రిజిస్ట్రేషన్కి లాస్ట్ డేట్ 15th. సో అందరూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ఇట్లాంటి వాటిని యూజ్ చేసుకోండి. సచ్ దట్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ అట్లీస్ట్ ఓకే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఏదో ఒక జాబ్కి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేసి మన CV గవర్నమెంట్ సైడ్ నుండి కూడా పుష్ అయ్యేటట్టు ట్రై చేస్తారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. దిస్ ఈస్ కార్తిక్ ఫ్రమ్ జాబ్స్ అడ్డా.